హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నా పని ఎలా ఉంటుంది ఏంటి అని అయితే కొంచెం చూపిద్దామని అయితే అనుకుంటున్నా. ఇక్కడైతే రైస్ పెట్టిన, రైస్ అవుతుంది. ఇక్కడైతే ఉప్మాకైతే పోపు చేస్తున్నా. ఈరోజు అయితే టిఫిన్ ఉప్మా. ఇంకా ఉప్మాలో క్యారెట్ మంచిగా అవన్నీ వేస్తేనైతే బాగుంటుంది. కానీ మా చిన్నికి అయితే ఎందుకో పచ్చివి తింటుంది. ఇలా ఉప్మాలో వేసి ఉడికిన అయితే అసలు తినడానికి ఇష్టపడదు. ఇంకా అందుకోసం అయితే నేనైతే అవేమి వేస్తలేవు. ఇంకా బయట అయితే పాలు వచ్చినట్టున్నాయి, వెళ్ళి అయితే పాలు తీసుకుంటా. ఇదిగోండి పాలు అయితే ఇక్కడ పెట్టయితే వెళ్ళారు. వాటర్ అయితే పోస్తున్నా. ఎప్పుడైతే కొలుసుకోవడం అనైతే అంటూ ఏమీ ఉండదు. నార్మల్గానైతే అందాజ బట్టి అయితే పోసేస్తా. ఈరోజు అయితే మా కర్రీ వచ్చి సొరకాయ తీసుకొచ్చి అయితే 3-4 డేస్ అయితే అవుతుంది. ఇంకా వండాలి ఈరోజు. మా చిన్నికి అయితే సొరకాయ కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఏమంటుందో ఏమో లేస్తే. ఈరోజు అయితే లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నది. ఈ వర్షం పుణ్యమాన అయితే మంచి హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి అయితే స్కూల్కి పోతేనే మంచిగా ఒక దగ్గర అయితే కూర్చొని ఉంటారు. ఇలా ఇంటి దగ్గర ఉంటే చెప్తే వినడం లేదు. ఇంకా ఫుల్ ఎగురుతున్నారు. ఇంకా లేవలే మా చిన్ని అయితే. ఇప్పటివరకు అయితే పడుకొని ఉంది. 8:30 అయింది టైం. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు తినడానికి వస్తానైతే వాళ్ళకి పెట్టడమే. ఇక్కడైతే రైస్ అయిపోయింది, పాలు అయితే పెడుతున్నా. ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకొని తాగాలి. ఫస్ట్ కూరగాయలు అయితే కట్ చేయాలి. టీ అయితే పెట్టుకున్నా. నేను చిన్న గిన్నెలో అయితే పెట్టినా, కొంచెమే కాబట్టి ఇంకా పెద్ద గిన్నె ఎందుకనేసి అయితే ఇంకా టీ తాగి నెక్స్ట్ అయితే కూరగాయలు కట్ చేయాలి. టీ అయితే తాగుతున్నా. మా చిన్ని నిన్న బిస్కెట్స్ తెచ్చుకున్నది, దాంట్లో అయితే ఒక బిస్కెట్ అయితే మిగిలింది. ఇంకా అదైతే ఇప్పుడు తినాలి.